సదర్ ఉత్సవాలు బొల్లారం రిసాల బజార్లో యాదవ సోదరులు ఆనంద కోలాహల మధ్య ఘనంగా జరుపుకున్నారు. బొల్లారం ప్రాంతంలో సదర్ సమ్మేళన కార్యక్రమం కన్నుల పండుగగా ప్రతి ఏటా నిర్వహిస్తారు. ఈ క్రమంలో సోమవారం బొల్లారం రిసాల బజార్లో యాదవ సంఘం ఆధ్వర్యంలో సదర్ సంబరాలు వైభవంగా జరిగాయి. యాదవ సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము ఆనవాయితీగా ఎన్నో సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నటువంటి దీపావళి పండుగ శుభదినాన సదర్ ఉత్సవాలు ఎంతో వైభవంగా ప్రతి సంవత్సరం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి యాదవ సంఘం విశాల బజార్ బొల్లారం ప్రాంత కుల పెద్దలు ప్రత్యేకంగా ఈ మధ్యనే భాస్కర్ యాదవ్ అధ్యక్షులుగా ఎన్నుకోవడము, యువకులు వారితో పాటు అంతా కూడా ఉండడము, పెద్దల ఆశీస్సులతో ఈ యొక్క సంఘాన్ని దినదిన అభివృద్ధి చెందాలని చెప్పి కంకణం కట్టుకొని వారి మిత్రుకుండా అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి శుభ సందర్భాన ఈ ప్రాంత వాసులకు సోదరిమణులకు పేరు పేరున అందరూ కూడా దీపావళి సదర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పండుగ అంటే యాదవులకు ప్రత్యేకంగా సంవత్సరానికి ఒక్కరోజు వచ్చేటటువంటి ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా దున్నపోతులను అలంకరించుకొని డప్పులతో వాయిద్యంతో నృత్యం చేస్తూ మరి సదర్ ఉత్సవాల్లో పాల్గొంటున్నటువంటి సోదరిమణులు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. నిజాం కాలం నుంచి ఆనవాయితీగా వస్తున్నటువంటి సదర్ ఉత్సవం రేపు జరిగేటటువంటి నారాయణగూడ సదర్ ఉత్సవంలో తెలంగాణ ప్రాంతాల నుంచి అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున యాదవ కుల పెద్దలు రావడం అనేటువంటిది కూడా అక్కడ జరుగుతుంది. ఎందుకు ఎక్కువ అప్పుడు జి వెంకట స్వామి గారు ఇక్కడ నుండి సిద్దిపేట ఎంపీగా ఉండే, నేను ఇన్ఛార్జ్గా అప్పుడు ప్రశ్న చేసిన వారిని ఇన్ఛార్జ్గా కంటోన్మెంట్కి వచ్చాను. అనుకోకుండా కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఈ యొక్క అవకాశాన్ని మేడం సోనియా గాంధీ గారికి కల్పించడము, మీ అందరి యొక్క ఆశీస్సులతో ఈ ప్రాంతం నుండి గెలవడము, అదేవిధంగా ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చే విధంగా అందరైతే సుప్రీంకోర్టు సైటేషన్ లో వచ్చింది. ఓన్లీ మ్యాన్ ఇన్ ది కంట్రీ. కోర్ కరప్షన్ ను 26 జీవోల మీద ఎర్రచంద్రం కేసు మీద తర్వాత నేను వచ్చిన తర్వాత కంటోన్మెంట్ ఏరియాలో మర్చిపోయి కూడా చేతి కింద నుండి పైసా అడగకుండా సిఇఓల దగ్గర నుండి వార్డు మెంబర్ల దగ్గర నుండి అవునా లేదా వార్డు ఆఫీసుల దగ్గర నుండి ఏ విధంగా అయితే కంట్రోల్ చేసి పెట్టినామో అవునా లేదా. నేను ఓడిపోలేదు. నన్ను కరప్షన్ గ్రేటా అనే దీని విషయంలో కూడా కరప్షన్ టెంపరీగా గ్రేట్ అనే విధంగా నన్ను మినిస్ట్రీ ఫ్యాక్టరీ ఇచ్చేళ్ళు.